ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నేను వేరే ఒక పని కొరకు ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఆయా అవసరతల కొరకు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ మినిస్టర్ గారు నేను పక్కన కూర్చున్నప్పుడు ఆ మినిస్టర్ గారు నాకు చాలా దగ్గర పరిచయం నాకు ఆయన కనుక ఆ మినిస్టర్ గారు ఏం చేశారంటే నా చేయి పట్టుకొని నా వేళ్ళన్నీ కూడా ఇంచుతున్నాడు ఆయన. అంటే చాలా క్లోజ్గా ఉన్నాను కాబట్టి ఆయనకి నేను చాలా కాలంగా పరిచయం కాబట్టి మంచి స్నేహితుడు కూడా ఆయన కనుక ఆయన నాతో మాట్లాడుతూ ఈ వేళ్ళన్ని వించుతూ ఎలా ఉన్నారన్నా ఏం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను కూడా చెప్తా ఉన్నాను. చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే అక్కడున్న వాళ్ళందరూ, సార్ ఆయన ఏంటి మీ చేయిలు పట్టుకొని మీ వేళ్ళు ఇంచుతున్నాడు, మీకు ఇంత క్లోజ్ ఆయన, మీరు అడిగితే ఏ పనైనా చేయగలడు కదా. అదే పొరపాటు అండి. రాజకీయ నాయకులు అన్నీ చేస్తారు కానీ పనులు చేయరు. గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు మన చేయబట్టుకున్నారనో లేకుంటే మన భుజం మీద చేయేశారనో మన చేయబట్టుకుని మనతో నడిచారనో మన కోసం అన్ని కార్యాలు చేయరండి. అయితే గమనించండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవుడు నిన్ను పిలిచి ఆయన నీ చేయబట్టుకో ఉన్నాడంట. ఆయన చేతిలో కానీ నీ చేయి పెట్టగలిగితే ఆయన చేతిలో నుండి నిన్ను విడిపించేవారు ఎవరు లేరు. ఆయన కరం ఎటువంటిదంటే 7 నక్షత్రములను చేతపట్టుకున్నవాడంట ఆయన. ఆ చేతులతో సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు ఆయన. ఆయన చేతులు కానీ నీ మీద పడ్డాయి అంటే నువ్వు తలపెట్టే కార్యాలన్నింటినీ జయం పొందుకుంటావని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వాక్యంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసు. నిన్ను పిలిచి నీ చేయబట్టుకున్న భయపడొద్దు, నీకెవరు లేరు అనుకుంటున్నావేమో, నిన్ను బలపరిచే నా కరము నీకు తోడుగా ఉందని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిందిగాక. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని పిలిచి మా చేయి పట్టుకున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో చాలామంది మా చేతులు పట్టుకుని ప్రభువా మమ్మల్ని ఒట్టి చేతులతో పంపించి వేశారు. కానీ మీరు పట్టుకున్నప్పుడు ప్రభువా మా కరములను ఆశీర్వదించి దీవించే దేవుడవు నాయన. మేము తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.